ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే హోల్సేల్ హైదరాబాద్లో ఇన్ని షాప్స్ ఉండగా మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఎగ్జాంపుల్, ఇదొకటి ఉందనుకోండి, ఇదొక సెట్ ఉంది పట్టు శారీస్ది. చిన్నగా బడ్జెట్లో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు సెట్ వైజ్గా కంప్లీట్ తీసుకుంటే వాళ్ళకి సేల్ అవ్వవు. సో అప్పుడు ఏంటంటే మా దగ్గర అయితే 1 లేదా 2 కూడా తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు అక్కడ 5000 పెడితే ఒక 2 లేదా 3 సెట్స్ తీసుకుంటే 5000 అయిపోతుందండి. సో ఇక్కడ అలా ఇదొకటి 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 అన్నీ కలిపి నచ్చినవన్నీ తీసుకోవచ్చు, ఆ ఆప్షన్ ఉంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే వాళ్ళకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ సెలెక్షన్ కొద్ది వాళ్ళ ఏరియాలో ఏది పోతుందో అది తీసుకుంటారు కనుక వెంటనే సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏంటంటే వెంటనే రీస్టాక్ చేసుకుంటారు. సో హైదరాబాద్ ఇంత పెద్దది, ఇన్ని షాప్స్ ఉండగా మా దగ్గరికి హోల్సేల్ ఇంత నడవడానికి రీజన్ ఇదండి. అందుకని చెప్పేసి మీకు ఎవరైనా హోల్సేల్గా ట్రై చేయాలి అనుకుంటే మినిమం 5000 పెట్టుబడి పెడితే మా అడ్రస్ హైదరాబాద్ బీరంగూడ వచ్చి చెక్ చేసుకోవచ్చు. లేదంటే 3 to 4 మధ్యన వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం పాస్ కోసం అయితే ఎవరు కాల్ చేయొద్దు. నేను టైం పాస్ మనిషిని కాదు, నేను కష్టపడి పని చేసుకునేదాన్ని. అందుకని చెప్పేసి దయచేసి అలాంటి వాళ్ళైతే అసలు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యొద్దు. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎక్కడికి వెళ్ళినా సెట్ వైజ్ ఇస్తారు, లేకపోతే 6 పీసులు 8 పీసులు 12 పీసులు సెట్ ఉంటుంది, అట్లా ఇస్తారు. ఒక 2 సెట్లు తీసుకోగానే వాళ్ళకి 5000 అయిపోతుంది. ఇక్కడైతే ఎన్ని చీరలు వస్తాయంటే మొన్న ఆమె తీసుకున్నప్పుడు 63 శారీస్ ఏమో వచ్చింది. సో అలా మీరు ఇదొకటి అన్ని కలిపి మీకు నచ్చిందంతా అదొకటి వేసుకొని ఒక 5000 బిల్ చేసేసి స్టార్టింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర చూసారు కదా ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఉంటాయి, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. ఇప్పుడు ఈ పట్టు శారీసే చూడండి, మీకు బయట ఎంత ఉంటుంది, 2500 ఉంటుంది. మనం ఎంతకి ఇస్తున్నాం జస్ట్ 1550. అట్లాంటప్పుడు మనకు షోరూంలో వాళ్ళంతా ఎంప్లాయీస్ కాస్ట్ ఏసీ అన్నీ వేసుకుంటారు. మనకి ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏంటి అంటే సెల్ఫ్గా వచ్చి చూసుకోవచ్చు, ఎక్కడ ఏది కావాలంటే అది ఓపెన్ ఉంటుంది, వచ్చి చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు షాపింగ్ మాల్కి వెళ్తే వాడు చూపించిందే మీరు తీసుకోవాలి. మీకంటూ ఏది కావాలో వాడికి తెలియదు, అక్కడ వాడి దగ్గర ఏది ఉందో మీకు తెలియదు. అట్లాంటప్పుడు ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నేను ఇచ్చినాక ప్రతి ఒక్కరికి నచ్చిందండి. ఆ వర్డ్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నా, సారీ ఫర్ దట్. సెల్ఫ్ సెలెక్షన్ ఏంటి అంటే వచ్చి ఇక్కడ ఓపెనే ఉంటుంది, ఇట్లా ఓపెనే ఉంటుంది, వచ్చి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. తీసుకొని బిల్లింగ్ వేయించుకొని తీసుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఎందుకు అంటే మీకేది కావాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళేం చూపిస్తారో మీకు నచ్చదు, మీ మనసులో ఒకటి ఉంటుంది. అట్లాంటప్పుడు మీకు నచ్చిన శారీ తీసుకుంటే ఖచ్చితంగా మీకు హ్యాపీ ఉంటుంది. ఇది మనము సెల్ఫ్ సర్వీస్ ఇచ్చింది చాలా మట్టుకు నాకు 100కు 100 మార్క్స్ అయితే ఇస్తున్నారు ప్రతి కస్టమర్. సో మీకు కావాలి అంటే మా స్టోర్కు విజిట్ అవ్వాలి అంటే లొకేషన్ పెడతాము, కావాలనుకున్న వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు.